కునాఫా చాక్లెట్ ఎంత ట్రెండింగ్ అయిందో కునాఫా కేక్ ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉండిద్ది అండ్ చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మనం పిస్తాషియోస్ని మిక్సీ వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలి. దీనిలోనే కొంచెం మిల్క్ మేడ్ అలాగే కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ జస్ట్ 1 or 2 డ్రాప్స్, ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలానే కొంచెం ఫ్రెష్ క్రీమ్, ఇవన్నీ వేసుకొని మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కునాఫా వెర్మిసెల్లీని ఇలా క్రష్ చేసేసుకొని ఒక ప్యాన్లో కొంచెం బటర్ వేసేసి ఈ కునాఫా వెర్మిసెల్లీని రోస్ట్ చేసుకోవాలి. ఈ కునాఫా వెర్మిసెల్లీ చాలా సన్నగా ఉంటుంది, వీలైతే దొరికితే ఇదే ట్రై చేయండి. లేదు అంటే చాలా సన్నగా ఉన్న సేమియాను కూడా వేసుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అయితే మారుతుందని గుర్తుంచుకోండి. దీనిలో వెన్న వేసేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి నల్లగా అవ్వకుండా మంచి క్రిస్పీగా క్రంచీగా అయ్యే వరకు వేయించేసుకోండి. ఇలా వేయించుకొని పక్కన చల్లార్చుకొని పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కునాఫా పేస్ట్ ఏదైతే ఉందో పిస్తాషియోస్ది, అది మిక్స్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చాక్లెట్ మెల్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను డార్క్ కాంపౌండ్ అండ్ అలాగే మిల్క్ చాక్లెట్ అండ్ ఫ్రెష్ క్రీమ్, ఈ మూడింటిని ఈక్వల్ క్వాంటిటీస్లో ఒక బౌల్లో వేసుకోవాలి. ఇంకొక ప్యాన్లో అడుగున వాటర్ వేసుకొని పైన మనం ముందుగా వేసుకున్న చాక్లెట్ అండ్ ఫ్రెష్ క్రీమ్ని వేసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని బీటర్ సహాయంతో ఇలా మంచిగా విప్ చేసేసుకోవాలి. చూసారా ఎంత ఫ్లఫీగా చాలా మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేసిందో కదా. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకుందాం. కేక్ ఇక్కడ నేను చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేసుకున్నాను, మీరు ఏ కేక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బేస్కి. అండ్ షుగర్ పౌడర్ తీసుకొని ఆ షుగర్ పౌడర్లో కొంచెం వాటర్ మిక్స్ చేసేసి మెల్ట్ చేయాలి షుగర్ని. ఇప్పుడు మనం కేక్కి ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా టూత్పిక్తో కానీ నైఫ్తో కానీ ఇలా పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఇలా చూపిస్తున్నట్టు వేసేసుకోవాలి. ఇలా వేస్తే ఏంటంటే కేక్ మంచిగా ఆ షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకొని కేక్ చాలా సాఫ్ట్గా స్పంజీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కునాఫా సేమియా ఇది ఉంది కదా, ఈ వెర్మిసెల్లీది, ఈ మిశ్రమాన్ని కేక్ పైన వేసేసుకోవాలి. మధ్యలో పెట్టేసుకొని అలానే పైన ఇంకొక కేక్ బేస్ కూడా పెట్టేసుకోవాలి. మనం కావాలి అంటే ఒకే కేక్తో మధ్యలో కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే ఒక టాల్ కేక్ అంటే కొంచెం పొడుగ్గా అలా ఉండే కేక్ని ప్రిపేర్ చేయాలని చెప్పి నేను ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యాను. ఒక 2 కేక్ బేసెస్ని ప్రిపేర్ చేసుకొని ఇలా చేస్తున్నాను. పైన కూడా సేమ్ ప్రాసెస్, షుగర్ సిరప్ వాటర్ ఉంటాయి కదా, దాంతో ఇట్లా పైన కూడా వేసేసుకోవాలి నైఫ్తో హోల్స్ పెట్టుకొని. అండ్ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ ఫ్రాస్టింగ్ ఏదైతే ఉందో దాన్ని మంచిగా ఒక నైఫ్ యూస్ చేసుకొని కానీ లేదంటే ఇలా చూపిస్తున్నట్టు మంచిగా ఈవెన్గా పెట్టేసుకోవాలి. ఇలానే సైడ్స్ని కూడా ఈవెన్గా వేసేసుకున్న తర్వాత పైనుంచి పిస్తా పీసెస్ని మనకి నచ్చినట్టు డెకరేట్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడన్నా మీ ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉన్నా, అలాగే మనకి త్వరలో క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇంట్లో చక్కగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది వాళ్ళకి. వీలైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్. నేను ఆల్రెడీ కునాఫా చాక్లెట్ కూడా ప్రిపేర్ చేశాను కాబట్టి పైన డెకరేట్ చేసుకున్నాను. వీలైతే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.